ఉమ్మనీరు తక్కువ ఉందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. ఒక 1 వీక్ ఫ్లూయిడ్స్ అయితే ఎక్కిస్తానని చెప్పారనమాట. డే బై డే మాకైతే అప్పుడే పర్మిషన్ తీసుకొని వెళ్ళాం కాబట్టి అప్పటికప్పుడు లీవ్ అయితే దొరకదు. ఒక లీవ్ కావాలంటే ఇంటికి వచ్చి మళ్ళీ లీవ్ అప్లై చేసుకొని అయితే రావాలి. వేరే ఆప్షన్ ఉందా అని చెప్పి మా గైనకాలజిస్ట్ అయితే అడిగాము. అయితే ఆవిడ గ్లూకోజ్ టైప్ ఒక పౌడర్ అయితే ఇచ్చారు సాచెట్స్ లోని. డైలీ ఒక ప్యాకెట్ అయితే తాగమని చెప్పారనమాట, వాటర్ లో కలుపుకొని. అలా అయినా 1 వీక్ అయితే మళ్ళీ రమ్మన్నారు హాస్పిటల్కి. ఉమ్మనీరు పెరిగిందా లేదా చూస్తామని చెప్పారనమాట. 1 వీక్ అయితే నేను ఫుల్ వాటర్ తాగేదాన్ని, అలాగా వాళ్ళు ఇచ్చిన సాచెట్స్ కూడా తాగేదాన్ని, ఇంకా నారియల్ పానీ కూడా తాగేదాన్ని. 1 వీక్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ అయితే చేయించుకుంటే రిపోర్ట్స్ లో ఉమ్మనీరు చాలా బాగుంది అని చెప్పి అయితే వచ్చింది. మా డాక్టర్ కి రిపోర్ట్స్ చూపిస్తే అన్నారు, రిపోర్ట్స్ తప్పొచ్చుంటాయి, 1 వీక్ లో అయితే ఫ్లూయిడ్ ఇంత పెరగదు అని చెప్పి అన్నారనమాట. మీరైతే హాస్పిటల్లో జాయిన్ అయిపోండి, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తాము, 1 వీకే ఉంటుంది, హెల్పర్స్ మీకు హెల్ప్ చేస్తారు అని చెప్పారు. మీరు కూడా ఉండనవసరం లేదు, మీ వైఫ్ ని అయితే ఒక్కరిని ఉంచేయండి అని చెప్పారనమాట. డాక్టర్స్ మన మంచిగా చెప్తారు, కాకపోతే ఆవిడ చెప్పిన మాటలకి మేము కన్విన్స్ అయితే అవ్వలేదు. ఎందుకంటే రిపోర్ట్స్ లో ఎక్కువ ఉన్నా సరే ఆ రిపోర్ట్స్ తప్పు ఉంటాయి అని చెప్పారనమాట. ఇంకా చండీగఢ్ లో అయితే అదే లాస్ట్ మేము హాస్పిటల్ కి వెళ్ళడం. అప్పటికే నాకు 8 months వచ్చి ఇంకా సగం డేస్ అయితే అయిపోయింది. ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ 40 weeks కదా, 37 weeks అయితే చండీగఢ్ లోనే ఉన్నాం మేము. అప్పుడప్పుడు అయితే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయేవారు. ఒక్కొక్క రోజు 2 రోజులు అయితే ఒక్కదాన్నే ఉండేదాన్ని. డూ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్